ఇప్పుడు మనం 2024వ సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశిలో కర్కట రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారండి. వారి పేరు మీద 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్యం ఎలా ఉందో చూద్దామండి. కర్కట రాశి వారి జాతక బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. కర్కట రాశి వారి జాతకంలో పడ్డాయండి 6 గవ్వలు పడ్డాయి. కర్కట రాశి వారి జాతకానికి 6వ సంఖ్య వారికి చాలా వరకు అనుకూలమైన సంఖ్యనే కానీ మాత్రం ముఖ్యంగా చేసే పనులు ఏవైనా సరే మాత్రం వారికి సులువుగా జరిగే అవకాశాలు లేవండి. అధికమైన ఆలోచనలు ఎక్కువ ఉంటాయి, వారికి పట్టుదల అధికం ఉంటుంది. పట్టిన పట్టు వదలరు, ఎక్కిన గుర్రం దిగరు. ఒక పని అనుకున్నారంటే జరిగేదాకా వదిలిపెట్టరు. దశబలం మంచిగా ఉంటుంది వారి జాతక బలం. కానీ మాత్రం మీరు జ్యోతిష్యంలో చూడాలంటే ధన విషయంలో మాత్రం ఎంత ధనం వచ్చినా నిలకడ ఉండదండి. నేరుగా కర్కట రాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం క్రీడాకారులకు కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. టీవీ కళాకారులు కావచ్చు, సినీ కళాకారులు కావచ్చు, మీడియా రంగం వారు కావచ్చు, కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. నిర్మాతలు, డైరెక్టర్లు, అలాగే మాత్రం నటీనటులు, గీత రచయిత రాసేవారు, కథ రచయిత రాసేవారు వారికి చాలా అనుకూలమైన యోగ బలం ఉంటుంది. గాయని గాయకులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ గవర్నమెంట్ పరంగా మాత్రం అవార్డులు రివార్డులు లభించే అవకాశాలు ఉంటాయి. కానీ అధికమైన ఒత్తిడి ఎక్కువ ఉంటుంది వీరికి. ఏ వృత్తి చేసినా కూడా అధికమైన ఒత్తిడి ఉంటుంది. వ్యాపారస్తులకు కలిసి వచ్చే అవకాశం ఉందండి. ఉద్యోగస్తులకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. మరి జాతకంలో ఆకస్మికంగా వీరి మీద నిందలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది. కర్కట రాశి వారికి మాత్రం అనుకూలమైన వాతావరణం లేదండి. వీరు అశుభ శకునాలు వినే అవకాశం ఉందండి. అశుభ శకునాలు అంటే వీరికి ఇబ్బందికరమైన పరిస్థితి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు జ్యోతిష్య బలం చూడాలంటే మాత్రం కాలభైరవుడిని పూజ చేయడం చాలా వరకు మంచిది. కాలభైరవుడితో పాటు అలాగే యోగేశ్వరుడు అంటే ఈశ్వరుని పూజ చేయడం చాలా వరకు వీరికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. శుభకార్య విషయంలో కూడా అంతగా మంచి ఫలితాలు లేవండి వీరి జాతక బలంలో. ఇక భార్యాభర్తల విషయంలో చూడాలంటే ఒకరి మనసులో ఒకరు ఉండరు. ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. చెప్పేటప్పుడు ఒక ఆలోచన ఉంటుంది, చేసేటప్పుడు ఒక ఆలోచన ఉంటుంది. నియంత్రణ శక్తి చాలా ఉంటుంది. ఒకటి అనుకుంటే ఒకటయ్యే అవకాశం ఉంది. స్నేహితులు సన్నిహితులు కూడా దూరం అయ్యే అవకాశం ఉంది. కుటుంబ సమస్యలు వీరికి మిక్కిలి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూడాలంటే మానసిక పరంగా శారీరక పరంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి వీరి జ్యోతిష్య బలంలో. ఆంజనేయ స్వామిని పూజ చేయటం, ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. 9 మంగళవారాలు కావచ్చు, 9 శనివారాలు కావచ్చు వీరు పూజ చేయడం చాలా మంచిది. బాలలకు, బాలికలకు, యువకులకు, యువతులకు చాలా వరకు శుభయోగం ఉంటుందండి. అలాగే ఆంజనేయ స్వామి పుట్టిన ఘడియ పౌర్ణమి కాబట్టి పౌర్ణమి ఘడియల చైత్రశుద్ధ పౌర్ణమి రోజు పుట్టిన కాబట్టి పౌర్ణమి ఘడియల కూడా పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద. పౌర్ణమి నియమం పాటించడం, శనివారం మంగళవారం నియమం పాటించడం మంచిది వీరి పేరు మీద. రెండవసారి గవ్వలేసి చూద్దామండి. మొదటిసారి 6 గవ్వలు పడ్డాయి. రెండవసారి గవ్వలేస్తే 2 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది వీరి జాతకంలో. ఎంతమంది ఎన్నో రకాల వీరికి ప్రలోభ పెట్టినా, ఇబ్బందులు పెట్టినా, వీరు మానసిక ఎంత ఒత్తిడి ఉన్నా వాటిని నియంత్రించుకుని గెలిచే అవకాశం ఉంది వీరి జాతక బలానికి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు మాత్రం చాలా వరకు అనుకూలమైన యోగ బలం ఉంటుంది వీరి పేరు మీద. పుష్యమి నక్షత్రం వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. సోమవారం మాత్రం చాలా వరకు అనుకూలం ఉంటుంది వీరికి. సోమవారం చంద్ర గ్రహ టైంలో మాత్రం చాలా వరకు మంచిగా ఉంటుందండి. హోరకాలం ఉంటుంది. హోరకాలం గంటకు ఒకసారి మారుతూ ఉంటుంది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు లెక్కకు వస్తుందండి. ఇది ఉదయం హోరకాలం. నైట్ హోరకాలం సాయంత్రం 6 నుంచి ఇంకా తెల్లారుదామున 6 వరకు అలాంటి యోగ బలం ఉంటుంది. కాబట్టి మాత్రం హోరకాలంలో చంద్రమహాదశ హోరకాలంలో పనులు చేయడం చాలా వరకు మంచిది. దుర్ముహూర్త ఘడియలు అలాగే రాహుకాలం ఘడియలో మాత్రం ఏ కార్యం చేయకపోవడం మంచిది. రాహుకాలం ఘడియలో అమ్మవారిని పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. కానీ వస్త్రధారణ విషయంలో మాత్రం తెలుపు వస్త్రం చాలా వరకు మంచిది. లక్కీ నెంబర్ 2 వస్తుంది వీరి జాతక బలానికి. 6 కలిసి వస్తుంది. 1వ నెంబర్ కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు మాత్రం మిక్కలి ఇబ్బందికరం ఉంటుంది. విద్యార్థులు కానీ కొద్ది ఇబ్బందులు వచ్చినా వాటిని తట్టుకునే శక్తి ఉంటుంది. పర్సనల్ లైఫ్లో బాగుండదండి. ప్రేమ వ్యవహారాలలో కావచ్చు, పర్సనల్ లైఫ్లో కావచ్చు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. వీరికి
ముఖ్యంగా ఈ ఇబ్బందులు చిక్కులు చికాకులు పోవాలంటే ఆ ఈశ్వరుని దర్శించడం చాలా మంచిది. శివాలయం సందర్శనం చేయాలండి. అలాగే ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీస చదవటం కానీ, ఆంజనేయ స్వామి దండకం చదవటం కానీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. భూమి విషయంలో కానీ, రుణ విషయంలో కానీ, రణ విషయంలో కానీ, లేదా వ్యాపార విషయంలో కానీ ఏమైనా తగాదాలు చిక్కులు చికాకులు ఉన్నవారు రాజీ చేసుకోవడం మంచిది. కోర్టు కేసులు పోలీస్ స్టేషన్ తగాదాలు ఉన్నవారు కూడా మాత్రం రాజీ చేసుకోవడం మంచిది. చాలా వరకు అనుకూలమైన వాతావరణం అయ్యే అవకాశం ఉంది. కానీ మొండి పట్టుదల పడితే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందండి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి వీరి పేరు మీద ఎలా ఉందో. వీరి జాతక బలానికి శుక్రమహారదశ గవ్వలు ఫస్ట్ సారి పడ్డాయి, రెండవసారి వీరి జాతక బలానికి 2 గవ్వలు పడ్డాయండి. మూడవసారి గవ్వలేసి చూద్దాం. కర్కట రాశి వారి జాతకంలో మూడవసారి గవ్వలేస్తే 5 గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలంలో. ముఖ్యంగా వీరి జాతకానికి చూడాలంటే మాత్రం వ్యాపార కారకుడు బుధుడు, విద్యాకారకుడు, మేధస్సు కారకుడు, ఆరోగ్యకారకుడు. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం వ్యవసాయ విషయంలో కలిసి వచ్చే యోగబలం సంఖ్య కాబట్టి వీరికి వ్యవసాయ విషయంలో కలిసి వస్తుంది, విద్య విషయంలో కలిసి వస్తుంది. అలాగే మాత్రం వీరి జాతక పండిత యోగంలో కలిసి వస్తుంది. అలాగే సైన్స్ పరంగా వృత్తి వ్యాపారాలు చేస్తున్న వారు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వీరి జ్యోతిష్యంలో బిజినెస్ రంగంలో షేర్ మార్కెట్ రంగంలో వారికి కూడా మాత్రం కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా వాటిని తట్టుకొని నిలబడే అవకాశం ఉంటుంది. బ్యాంక్ రంగంలో వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం అంత మంచి యోగ బలం లేదండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. లేనిపోని నిందలు చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మికంగా వీరికి నిందలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలైనా పురుషులైనా చాలా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా వీరి గృహంలో శుభకార్యాల విషయంలో ఆటలాడేవారు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడైతే అనుకూలమైన వాతావరణం కాదు వీరికి. తర్వాత మంచిగా ఉంటుంది. 2024 సంవత్సరంలో శ్రావణ మాసం నుంచి పడితే కార్తీక మాసంలో కలిసి వస్తుంది. కానీ జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఏ కార్యం కలిసి రాదండి. ఇంకా గృహ నిర్మాణం చేయాలనుకునేవారు, గృహస్థానం తీసుకోవాలనుకునేవారు, గృహం రిపేర్ చేయాలనుకునేవారు కూడా అంతగా కలిసి రాదండి వీరి జాతక బలానికి. ఇక విద్యార్థులకైతే వీరికి 70% కలిసి వస్తుంది, 30% ఇబ్బందికరం ఉంటుంది. నిరుద్యోగులు మాత్రం నిరాశగా జనకంగా ఉంటుంది. కాబట్టి వారు ఈశ్వరుని ధ్యానించడం వలన వారికి మంచి యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. చేతి వృత్తి పనిదారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరి జాతకంలో గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు పోవాలంటే నవగ్రహాలతో పాటు అలాగే శివుణ్ణి పూజ చేయడం చాలా మంచిది. శివుణ్ణి ఆరాధన చేయడం చాలా మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.